ప్రపంచ దేశాలపై ట్రంప్ టారిఫ్స్ బాధడు చట్ట వ్యతిరేకమంటూ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇవాల్టి నుంచి అమల్లోకి రానుంది. ట్రంప్ విధించిన అధిక సుంకాల వసూలు ఆగిపోనుంది. ఈ మేరకు అమెరికా కస్టమ్స్ సరిహద్దు భద్రతా విభాగం ప్రకటించింది. దిగుమతి సుంకాలను పెంచుతూ గతంలో ప్రెసిడెంట్ ట్రంప్ జారీ చేసిన మార్గదర్శకాలన్నీ డియాక్టివేట్ అవుతాయని తెలిపింది. కోర్టు ఆదేశాలు వెలువడిన 3 రోజుల తర్వాత తీర్పు అమలు దిశగా సర్కార్ ప్రకటన చేసింది. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ 1977 ప్రకారం ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలకు మాత్రమే ఈ సడలింపు వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చింది. అమెరికా దిగుమతి చేసుకునే భారతీయ ఉత్పత్తులపై ప్రస్తుతం 25% సుంకాలు ఉండగా 10% తగ్గనున్నాయి. భారత దిగుమతులపై 150 రోజుల పాటు 10% సుంకాలను వసూలు చేస్తారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను జారీ చేశారు. ప్రపంచ దేశాలపై విధించే దిగుమతి సుంకాన్ని 10% చేస్తానని అందులో తెలిపారు. అయితే మరోసారి ట్రంప్ మాట మార్చారు. దిగుమతి సుంకాన్ని 15% పెంచుతానని అన్నారు. ట్రేడ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 122 ప్రకారం అమెరికా వాణిజ్య లోటును పూడ్చుకునేందుకు ఈ సుంకం వసూలును అమలు చేస్తానన్నారు. 150 రోజుల పాటు ఈ కొత్త సుంకం రేటు అమల్లో ఉంటుందని చెప్పారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఈ విధంగా టారిఫ్స్ ను ఎడాపెడా పెంచితే చట్టపరమైన సవాళ్లు, న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ కు తెలుసు. అయినప్పటికీ ఏమాత్రం సంకోచించకుండా సుంకాన్ని 15% పెంచుతానని చెప్పారు. సుప్రీం తీర్పు ఎఫెక్ట్ అమెరికా ఖజానా పైన పడే అవకాశముందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రపంచ దేశాలపై అధిక సుంకాల బాధుడుతో ట్రంప్ సర్కార్ ఆర్జించిన ఆదాయంలో 15.88 లక్షల కోట్లను రీఫండ్ చేయాల్సి రావచ్చని పలువురు నిపుణులు అంటున్నారు. అధిక టారిఫ్స్ వల్ల ప్రస్తుతానికి రోజు 4,538 కోట్లు చొప్పున అమెరికా ఖజానాలోకి చేరుతున్నాయి. 15% సుంకాల కొత్త లెక్క అమల్లోకి వస్తే ప్రతిరోజు అమెరికాకు వస్తున్న ఆదాయం చాలా వరకు తగ్గిపోతుంది. మొత్తం మీద అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వల్ల చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ లాంటి కీలకమైన ఆసియా దేశాలకు భారీ ఊరట లభించింది. వాటిపై ట్రంప్ పెంచిన సుంకాలు చెల్లుబాటు కాని పరిస్థితి ఏర్పడింది. భారత్ కు సంబంధించి 2.7% ఉన్న సుంకాలను ట్రంప్ 25% పెంచడమే కాకుండా అదనంగా రష్యా నుంచి చమురు కొంటున్నందుకు మరో 25%, మొత్తం 50% సుంకాన్ని బాదారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిందని 18% టారిఫ్ కు భారత్ అంగీకరించిందని ఇటీవల ప్రకటనలు వచ్చాయి. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ మరోసారి స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పును అలుసుగా తీసుకుని ఏ దేశమైనా ఆటలు ఆడాలని చూస్తే భారీ టారిఫ్లు విధిస్తానని హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా తెలియకుండానే తనకు మరిన్ని అధికారాలు కట్టబెట్టిందని వ్యాఖ్యానించారు. కొన్ని దేశాలు అమెరికాను దశాబ్దాలుగా కొల్లగొట్టాయని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చేసుకుని ఇష్టానుసారం వ్యవహరించాలని చూస్తే ఇటీవల అంగీకరించిన సుంకాల కంటే భారీగా ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తన ట్రూత్ సోషల్ మీడియాలో ఈ హెచ్చరిక జారీ చేశారు.